ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. సో ఆ ఎన్టీపీ మనకి ఈ ఎగ్జామ్స్లో సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దానికోసమే ఈ వీడియోలో మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ చాప్టర్ అనేది డిస్కస్ చేద్దాం. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి కొంచెం డిస్కషన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ అనేవి చేద్దామండి. సో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో అనేది మీకు ప్రాబ్లమ్స్ మీద చేస్తాను. సో మీ ఇంట్రెస్ట్ని బట్టండి. సో ఈ వీడియోకి మీరు అనేది 50 లైక్స్ అనేది ఇస్తే కనుక మీకు అనేది నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అప్పుడే నాకు తెలుస్తుంది కదండి. లేదంటే మీరు కామెంట్ అయినా చేయండి కావాలి అని. ప్రాబ్లమ్స్ వీడియో కావాలని కామెంట్ చేసినా నేను ప్రాబ్లమ్స్ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడైతే మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఫేసింగ్ ద సెంటర్, ఓకేనా. సర్కిల్లో ఫేసింగ్ ద సెంటర్ అండి, ఇది సర్కిల్ గురించి అండి. సీటింగ్ అరేంజ్మెంట్స్లో మనకి మొత్తం 3 to 4 టైప్స్ ఆఫ్ అనేవి ఉంటాయి. రో కాలం అండ్ రో నుంచి వస్తుంది, రో వైజ్గా వస్తుంది, అండ్ కాలం వైజ్గా ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, డయాగ్నల్ ఇవి కూడా ఉంటాయి. బట్ అవి డయాగ్నల్ అనేవి ఎక్కువ అడగరండి. బట్ మ్యాక్సిమం అడిగేది సర్కిల్ నుంచి అడుగుతారు. సో ఇప్పుడైతే సర్కిల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నెక్స్ట్ టైప్స్ ఎలా ఉంటాయో కూడా నేను చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఫేసింగ్ ద సెంటర్ చూడండి. ఇది రౌండ్ టేబుల్ అనుకోండి, ఇది సర్కిల్ ఆర్ రౌండ్ టేబుల్. ఫేసింగ్ ద సెంటర్ అంటే ఈ పాయింట్కి మనం డైనింగ్ టేబుల్లో కూర్చుంటాం కదండి మామూలుగా. సో అలా కూర్చోవడం అనమాట. అప్పుడు అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, మనకి రైట్ సైడ్ అనేది యాంటీ క్లాక్ అవుతుంది, అంటే ఇలా అనేది యాంటీ క్లాక్ అవుతుంది. అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా, ఇది అనేది క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఇన్ కేస్ ఫేసింగ్ ద ఆపోజిట్ సైడ్ ద సెంటర్ అంటే ఇలా కూర్చుంటారు కదండి, అంటే ఇటు కాకుండా మనకి ఆపోజిట్ సైడ్, సెంటర్కి ఆపోజిట్ సైడ్లో ఫేస్ చేసి కూర్చుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది రైట్ సైడ్ అవుతుంది, ఓకేనా. ఇది అంటే ఆపోజిట్ అవుతాయి అంతే, దీనికి ఆపోజిట్ అవుతుంది, ఓకేనా. సో మీకు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ తర్వాత మనం అసలు ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్లో టైప్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే రో టైప్ ఉంటుంది అండ్ కాలం టైప్ ఉంటుంది, అంటే అడ్డు వరుస నిలువు వరుస కాలం టైప్ ఉంటుంది. అండ్ ఇలా బాక్సెస్ ఇచ్చి కూడా అడుగుతారండి. బట్ ఇవి చాలా రేర్ కేసెస్లో అడుగుతారు. చతురస్రంలో మనకి ఎక్కువ అడిగేది సర్కిల్ అండి. సో ఇది సర్కిల్. సో ఇలాగే ఎక్కువ అడుగుతారు. నేను ఇప్పుడు డిస్కషన్ చేసింది కూడా సో ఇటువైపు ఫేస్ చేసి ఉంటే అండ్ ఆపోజిట్ ఫేస్ చేసి ఉంటే, అండ్ మన అదృష్టం కనుక ఇంకా బాగుంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జరగడం జరుగుతుంది, ఓకేనా. సో డయాగ్నల్ అంటే ఎదురు చూడండి, ఈ మూల నుంచి ఈ మూల వరకు, ఈ మూల నుంచి ఈ మూల, ఇవి డయాగ్నల్, ఇది ఆపోజిట్ సైడ్స్. సో ఇలా మన అదృష్టం ఎక్కడో అంతే, కానీ మనకి ఇలాంటి క్వశ్చన్స్ రావు మన సిప్లో. బట్ మ్యాక్సిమం ఎక్కువ అడిగేది రో అడుగుతారు, ఎక్కువ అడిగేది అయితే ఇది సర్కిల్ అడుగుతారండి. ఇన్ కేస్ అడిగితే రో అండ్ కాలం, నేను చెప్పినట్టు మన దరిద్రం బాగాలేకపోతే ఇవి అడుగుతారు, ఓకేనా. సో ఇవన్నీ సీటింగ్ అరేంజ్మెంట్స్లో టైప్స్ వచ్చేసి. సో ఫస్ట్ అయితే మనం క్వశ్చన్స్ చూద్దాం. 1-2 క్వశ్చన్స్ అనేవి చెప్తాను, మరి లెందీ కాకుండా వీడియో. సో మీకు నచ్చితే కనుక నెక్స్ట్ వీడియోస్ అనేవి చేద్దాం, ఓకే. సో నేనైతే ఈ క్వశ్చన్స్ చెప్పట్లేదండి, వేరేవి చెప్తాను, వెయిట్. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అనేది కొంచెం టఫ్ ఉన్నాయండి, ఇప్పుడే కదా వెంటనే అర్థం కాదు. సో మనం ఇప్పుడైతే ఇక్కడ రో వైజ్గా, ఈ క్వశ్చన్ అనేది రో వైజ్గా కూర్చున్న వాళ్ళకండి. సో అసలు ఈ క్వశ్చన్ ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. సో చూడండి, ఒక బల పైన 5 వ్యక్తులు ABCD మరియు E కూర్చొని ఉన్నారు. వీరిలో A మరియు Cలు ఒక దగ్గర, కానీ A Cకి ఎడమవైపు కానీ కూర్చోలేదు. ఈ మొదట కూర్చును, అంటే
ఈ అనేది మొదట కూర్చోను. డి అనేవాడు ఈకి కుడివైపు కానీ సికి ఎడమవైపు మరియు బి అనేవాడు చివరవాడు. ఓకే, ఆ బల్లపై మధ్యలో ఎవరు కూర్చున్నారని అడుగుతున్నారు. సో మనం ఇలా 5 ఇక్కడ ఏమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది 5. సో మనం అనేది 5 వేసుకుందాం ఫస్ట్. సో 1 ఇలా కూర్చొని ఉన్నారు 5 అనుకోండి. ఇలా 5 1 2 3 4 5. ఓకేనా, ఇలా 5. సో ఇలా 5 మనది 5 కాలమ్స్ తీసుకుందాం ఇలా రో వైజ్గా కదా. సో ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ చూద్దాం. చూడండి, వీటిలో ఏ మరియు సిలు ఒక దగ్గర కానీ ఏ సికి ఎడమవైపు కానీ కూర్చోలేదు. ఓకేనా, అంటే మనకి ఏ ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఏ ఇక్కడ ఉంటే ఏసి ఒక దగ్గర అంటే ఇక్కడ సి కూర్చోలేదు, అండ్ ఏకి ఎడమవైపు అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ సి కూర్చోలేదు అంటే రైట్ సైడే ఉంటాడు, అంటే పక్కన లేడు, ఇక్కడెక్కడో ఉన్నాడు. ఓకేనా, A3 1 2 3లో ఎక్కడో ఉన్నాడు సి అనే అతను. ఓకేనా, సో మనం అది ఇక్కడ సి లేడు కాబట్టి ఇక్కడ సి కన్ఫామ్గా లేడు. ఓకే, ఇక్కడ కానీ ఉంటాడు సి అనే సి ఇక్కడ కానీ ఉంటాడు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ మొదట కూర్చొనును అంటే సి కంటే ఈ అనేవాడు ముందే కూర్చుంటాడు అని అర్థం. అంటే మనకి ఈ ఇక్కడన్నా రావచ్చు, ఇన్ కేస్ సి ఇక్కడ ఉంటే ఈ ఇక్కడన్నా రావచ్చు, ఇక్కడ సి ఉంటే ఇక్కడ ఈ కూడా రావచ్చు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి డి అనేవాడు ఈకి కుడివైపున కానీ సికి ఎడమవైపు మరియు బి అనేవాడు చివరివాడు. సో ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చూడండి. ఈ లైన్ వదిలేస్తే మనం ఇక్కడ బి అనేవాడు చివరివాడు అంటే లాస్ట్లో బి ఉన్నాడు. ఓకేనా, అంటే ఇక్కడ సి ఉండదు. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ కానీ మనకి సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. డి అనేవాడు ఈకి కుడివైపు కూర్చోడు కుడివైపు కానీ సికి ఎడమవైపు కానీ. ఓకే, మరియు బి అనేవాడు చివరివాడు. సో దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఏంటంటే ఈ అనేవాడు ఇక్కడ. ఓకే, డి అనేవాడు ఈకి కుడివైపు అంటే ఈకి కుడివైపు ఇక్కడ ఇక్కడ ఈ అనుకోండి, ఇక్కడ డి సిసిలు కూర్చోరు కదా. సో ఇక్కడ కానీ ఛాన్స్ అంటే మనకి ఈ ఇక్కడ కూర్చుంటాడు, కుడివైపు డి ఇక్కడ కూర్చుంటాడు. సో సి అనేది ఇక్కడ సెటిల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎలా వస్తుంది, ఈ AEDCB ఇలా కూర్చుంటారనమాట. అప్పుడు మనకి ఏమడుగుతున్నారండి, ఒక బల్ల పైన మధ్యలో ఎవరు కూర్చున్నారు. సో వీళ్ళకి బల్ల పైన మధ్యలో ఎవరు ఉన్నారండి. సో డి అనేవాడు మధ్యలో ఉన్నాడు. ఇది ఆన్సర్, డి అనేవాడు మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇంకో క్వశ్చన్ చూడండి. సో ఇదైతే సర్కిల్ అండి, సర్కిల్ మోడల్ మీద. సో ఈ క్వశ్చన్తో నేను రోలో ఒకటి చెప్పాను కదా, సో సర్కిల్లో ఒకటి చెప్తున్నానండి. సో ఈ ఒక్కటి చెప్పేసుకొని మనం ఈ వీడియో అనేది ఎండ్ చేసుకుందాం. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే చెప్పాను కదండి, మీకు కామెంట్ చేయండి, చేస్తాను. సో ఫస్ట్ అయితే వీడియో ఏంటో చూద్దాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా, సో 6 వ్యక్తులు ఒక వృత్తాకారంలో కూర్చున్నారు. సో ఫస్ట్ ఏమన్నారండి, 6 వ్యక్తులు అన్నారు. సో మనం ఇప్పుడు ఒక సర్కిల్ గీసేసుకొని ఇలా సర్కిల్ ఉంటుంది కదండి. నా సర్కిల్ కరెక్ట్గా రాలేదండి, కరెక్ట్గా రాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ 1 2 3 4 5 6 ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అరేంజ్ చేసుకుందాం 6. సో వీళ్ళు ఎవరు, ABCDEFG ABCDE వరకు అంటే మనకి ఎంతమంది ఉంటారు, ABCDEF వరకు ఉంటారు. 6 మెంబర్స్ అంటే 1 2 3 4 5 6. ఓకేనా, 6 మెంబర్స్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. బికి ఎదురుగా ఏ అంటే బి ఎక్కడైతే ఉంటాడో వాళ్ళ ఎదురుగా అనేది ఏ ఉంటాడు. అంటే మనం బికి ఎదురుగా ఏ, ఇక్కడ ఎక్కడైనా బీకి ఎదురుగా ఏ ఉండొచ్చండి. సో నేను ఇక్కడ పెడుతున్నాను బీకి ఎదురుగా ఏ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈకి కుడివైపు కానీ
మరియు సికి ఎడమవైపు గాను కూర్చున్నారు. ఓకే, బికి ఎదురుగా ఏ వ్యక్తి బి అనే అతను ఈకి కుడివైపు గాను అంటే ఈకి కుడివైపు గాను మరియు సికి ఎడమవైపు గాను కూర్చున్నాడు. అంటే మీనింగ్ ఏంటండి, ఈకి కుడివైపు ఒక నిమిషం, బికి కుడివైపు వ్యక్తి బి ఈకి కుడివైపు. సో మనకి ఈకి కుడివైపున ఇక్కడ ఈ బి అనే అతను ఈకి ఇతరు కుడివైపున ఈ అనే అతను ఈకి బి కుడివైపు ఉండాలి. ఓకేనా, సో రైట్ ఉండాలి. సో ఇది రైటే కదండి. అండ్ మరియు సికి ఎడమవైపు అంటే సి మనకి ఎక్కడ వస్తాడండి. సో ఇది ఈకి ఇక్కడ కుడివైపు అయితే సి ఇక్కడ ఉంటాడు. సి ఇక్కడ ఉంటే ఇది సికి ఎడమవైపు బి అంటే ఏం లేదండి, సింపుల్గా ఇలా ఉందనుకోండి, ఈకి కుడివైపు బి ఉండాలి, అలాగే సికి ఎడమవైపు బి ఉండాలి. అంటే ఇలా వస్తుంది కాంబినేషన్, చూడండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డికి ఎడమవైపు డికి ఎడమవైపు సి ఉండాలి. అంటే డికి ఎడమవైపు ఇది రైట్, ఇది లెఫ్ట్. అంటే ఇక్కడ సి ఉండాలి. అంటే ఇక్కడ సి ఉండాలంటే ఇక్కడ డి ఉండాలి కదండి. సో డి అనే తను ఇక్కడ ఉంటాడు. ఓకే, ఏకి ఎడమవైపు ఎఫ్ ఉన్నాడు. అంటే ఏకి ఎడమవైపు ఇప్పుడు డి తన సీటును ఎఫ్తో మార్చుకొనగా, అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇంకా ఒక అతను మిగిలిపోయాడు కదా. సో ఇక్కడ అనేది ఎఫ్ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డికి ఎడమవైపు సి, ఏకి కుడివైపు ఎఫ్ ఉన్నాడు. ఇప్పుడు డి తన సీటును ఎఫ్తో మార్చుకొనగా, అంటే ఎఫ్ అనే అతను ఇక్కడ డి అవుతాడు. ఎఫ్ అనే అతను డితో, అంటే ఇక్కడ డి వెళ్ళిపోయి ఎఫ్ వస్తాడు, ఎఫ్ వెళ్ళిపోయి డి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ తన సీటును బితో మార్చుకున్నాడు. ఈ కూడా బితో. ఓకే, అంటే ఇక్కడ ఈ వస్తుంది. ఇలా కూర్చోనగా డికి ఎడమవైపు కూర్చొని ఉన్న వ్యక్తి ఎవరు? డికి ఎడమవైపు అంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. అంటే ఏ కదండి. సో ఏ అనేది ఆన్సర్ మనకి. ఓకేనా, ఆప్షన్ 4 అనేది ఆన్సర్. సో అర్థమైందని అనుకుంటున్నానండి. అంటే అరేంజ్మెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అనేది చేంజెస్ చేశారు. మనకి నార్మల్గా ఈ దీంట్లో అరేంజ్మెంట్స్ ఎలా వచ్చాయి, ఏ ఎఫ్ కుడివైపు ఎఫ్, తర్వాత ఈ బి సి డి ఇలా ఉన్నది. ఇతని ప్లేస్లో డి వచ్చింది, డి ప్లేస్లో ఎఫ్ వచ్చింది, ఈ ప్లేస్లో బి వచ్చింది, బి ప్లేస్లో ఈ వచ్చింది. ఆ తర్వాత మనకి ఇలా ఇచ్చేసి తర్వాత చేంజ్ చేసి అడిగారు క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చండి. సో ఇదైతే మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్. ఏ మనకి కుడివైపు ఎడమవైపు, డికి ఎడమవైపు ఏ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇంతేనండి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్స్ ఏవి, బట్ ఇది కొంచెం హార్డ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి కనుక వీడియోస్ కావాలి అంటే నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ వీడియోస్ చేద్దామండి. మీకు కావాలంటే డిస్కషన్ చేద్దాము. సో ఇంకా వీడియోస్ కావాలి అంటే మీరు అనేది నెక్స్ట్ వీడియో కావాలని కామెంట్ చేయండి. ఆర్ 50 లైక్స్ అనే కనుక చేస్తే కనుక నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే, సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో మేజర్ పార్ట్. మొన్న నా ఎగ్జామ్లో 4 to 5 క్వశ్చన్స్ అనేది సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచే రావడం జరిగిందండి. అందుకే నేను సీటింగ్ అరేంజ్మెంట్స్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.